నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆందోళనలు, ఉద్రిక్తతలు, హత్యలు, రావణ కాష్టాన్ని తలపించిన నగరాలు, ఇలాంటి పరిణామాల మధ్య దేశం దారిటు అనే ప్రశ్నలు వినిపించిన వేళ కీలక సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ సంచలన విజయం సాధించింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు కనిపించాయి. దాదాపు 17 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత బంగ్లాలో అడుగుపెట్టిన తారిక్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు. అసలు బంగ్లాదేశ్ జనాల సంచలన తీర్పు వెనుక కారణమేంటి? ఎవరి తారిక్ రెహమాన్? బంగ్లా జనాలకు ఈయన మీద ఎందుకు ఇంత నమ్మకం? బంగ్లాదేశ్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం, ఆ దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సూపర్ విక్టరీ, కనీవిని ఎరుగని మెజారిటీ సాధించిన పార్టీ. ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్న తారిక్. 17 ఏళ్ల అజ్ఞాతం వీడి తారిక్ ఎన్నికల యుద్ధం. తారిక్ మీద జనాలకు ఎందుకు ఇంత నమ్మకం? ఎవరి తారిక్ రెహమాన్? ప్రస్థానం ఏంటి? పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస భారత్ను కూడా టెన్షన్ పెడుతోంది. హిందువులను టార్గెట్ చేస్తూ బంగ్లాలో జరిగిన దాడులపై మనోళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హసీనా సర్కార్ కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన యూనస్ పాక్, చైనా చేతిలో కీలుబొమ్మగా మారారు. భారత్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిణామాల మధ్య బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగగా అక్కడి ఫలితాలను భారత్ కూడా ఆసక్తిగా గమనించింది. కట్ చేస్తే బంగ్లాదేశ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అఖండ విజయాన్ని దక్కించుకుంది. దీంతో బంగ్లాదేశ్లో 18 నెలల పాటు కొనసాగిన అనిశ్చితి ఎట్టకేలకు తొలగిపోయినట్లయింది. జనం నిర్ణయించిన ప్రభుత్వం కొలువు తీరబోతోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జమాతే ఇస్లామీతో కంపేర్ చేస్తే భారీగా సీట్లు గెలుచుకుంది. బంగ్లా దిశను మార్చే ఎన్నికల్లో తారిక్ రెహమాన్ ప్రధాని కాబోతున్నారు. ఈ ఫలితాలతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైనట్లయింది. బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ ఈ ఎన్నికల్లో ఢాకా, బొగ్రా నుంచి పోటీ చేశారు. 2 చోట్ల కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు లండన్లో ఉన్న ఆయన ఎన్నికలకు ఏడాది ముందు స్వదేశానికి తిరిగి వచ్చారు. బీఎన్పీ ఇప్పటికే తారిక్ రెహమాన్ను తమ తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. జనాలు మార్పు కోరుకుంటున్నారని, ఈ విజయం బంగ్లాదేశ్ భవిష్యత్తును మారుస్తుందని తారిక్ రెహమాన్ అన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయంతో తారిక్ను అభినందిస్తూ భారత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తారిక్ నాయకత్వంపై బంగ్లాదేశ్ జనాలకు ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని, ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతుగా ఉంటుందని చెప్పారు. 2 దేశాల ఉమ్మడి లక్ష్యాలు, సంబంధాల విషయంలో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చారు మోదీ. బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తారిక్ పేరు రీసౌండ్ ఇస్తోంది. బంగ్లా రాజకీయాల్లో క్రౌన్ ప్రిన్స్ గా పిలిచే తారిక్ రెహమాన్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల కుమారుడు. బీఎన్పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావడానికి ముందు పార్టీలో సీనియర్ వైస్ చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ లాంటి కీలక పదవులను తారిక్ నిర్వహించారు. 2004 ఆగస్టులో అవామీ లీగ్ ర్యాలీలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ కేసులో తారిక్ పేరు తెర మీదకు వచ్చింది. 2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆయనను అరెస్ట్ చేసింది. 2008లో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత చికిత్స కోసం లండన్ వెళ్లిన ఆయన అప్పటి నుంచి 17 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. గత ఏడాది ఖలీదా జియా మరణించిన తర్వాత బీఎన్పీ చీఫ్ గా ఎన్నికయ్యారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి
2024 ఆగస్టులో భారత్ వచ్చారు. ఈ పరిణామం తర్వాత తారిక్ రెహమాన్ శకం మొదలైంది. ఇప్పుడు బంగ్లాదేశ్కు ప్రధాని కాబోతున్నారు. పీఎం రేసులో తారిక్ ముందున్నా ఆయనపై ఉన్న పాత క్రిమినల్ కేసులు, చట్టపరమైన చిక్కులు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా కారణాలతో బాధ్యతలు తీసుకోలేకపోతే దానికి తగినట్లు ప్లాన్ బిని కూడా బీఎన్పీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పదిహేడేళ్ల అజ్ఞాతం తర్వాత ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే బంగ్లాదేశ్కు వచ్చిన జనాల నమ్మకం గెలవడంలో తారిక్ రెహమాన్ సక్సెస్ అయ్యాడు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతను ఆకర్షించారు. ఆ మంత్రమే సూపర్ సక్సెస్ అయింది. ఎన్నికల్లో బీఎన్పీకి భారీ విజయాన్ని కట్టబెట్టింది. బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు తీసుకుంటే మనకేంటి? ఇదే ప్రశ్న ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. పాక్, చైనా చేతిలో కీలుబొమ్మగా మారి యూనస్ సర్కార్ భారత్ టార్గెట్ గా దిక్కుమాలిన వేషాలు వేసింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, జనాలు ఎన్నుకున్న సర్కార్ రాబోతోంది. మరి ఇప్పుడేం జరగబోతోంది? తారిక్ రెహమాన్ ప్రధాని అవటం భారత్కు ప్లస్సా మైనస్సా? రెండు దేశాల బంధం మళ్లీ గాడిలో పడబోతోందా? బంగ్లా ప్రధానిగా తారిక్, మరి మనకేంటి? బీఎన్పీ అధికారంతో భారత్పై ప్రభావం ఎంత? అసలు ఇది భారత్కు ప్లస్సా మైనస్సా? రెండు దేశాలకు ఇది మంచి పరిణామమా? భారత్కు అనుకూలించే విషయాలు ఏంటి? భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఈ మధ్య దారుణంగా దెబ్బతిన్నాయి. హసీనా సర్కారు కూలిపోవడం, మైనారిటీలైన హిందువులపై దాడులు రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచేశాయి. 18 నెలలుగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. ఇలాంటి పరిణామాల మధ్య ఎన్నికల్లో తారిక్ రెహమాన్ విజయం కీలకంగా మారింది. తారిక్ను అభినందిస్తూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పోస్టుకు బీఎన్పీ ధన్యవాదాలు తెలిపింది. నిజానికి బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచి నిశితంగా గమనించింది. జమాతే ఇస్లామీ పార్టీని తారిక్ రెహమాన్ దూరం పెట్టడం భారత్కు కలిసి వచ్చింది. ఇకటు గతంలో రెహమాన్ తల్లి ఖలీదా జియా హయాంలో భారత్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అప్పట్లో మనతో బంగ్లాదేశ్ పూర్తిగా బంధం తెంచుకోలేదు, కానీ మిత్రపక్షంగా మాత్రం కొనసాగలేదు. అయితే ఇప్పుడు రెహమాన్ నేతృత్వంలో పరిస్థితి ఒకప్పటిలా ఉండకపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో అద్భుతమైన విజయం తారిక్ రెహమాన్ బీఎన్పీ పార్టీ సాధించారు. అంత విజయం రావడానికి పెద్ద కారణం ఏంటంటే షేక్ హసీనా పార్టీ ఎలక్షన్లో లేదు. ఆమె పూర్తిగా రహస్యంగా తారిక్ రెహమాన్కి సపోర్ట్ చేశారు. తర్వాత హిందువులు అందరూ కూడా 95% తారిక్ రెహమాన్కి సపోర్ట్ చేశారు. దానివల్ల పెద్ద విజయం వచ్చింది. ఆయనకు వచ్చే ఆపోజిషన్ అప్పుడు జమాతీ ఇస్లాం. ఆయన పూర్వం జమాతీ ఇస్లాంతో స్నేహం, మిత్రపక్షంగా ట్రీట్ చేశారు. ఇప్పుడు అలా చేస్తాడా? ఆయన డైరెక్ట్గా ఆయన రూట్ తీసుకుంటాడా? అదొక పెద్ద ప్రశ్న. ముఖ్యంగా ఏమిటంటే ఈవేళ అక్కడ ఇది కొత్తగా ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చి ఆ యువకులు అందరూ వాళ్ళు ఓడిపోయారు. ఖలీదాతో కంపేర్ చేస్తే రెహమాన్ విదేశీ విధానాలు భిన్నంగా ఉన్నాయి. భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని ఆయనే చెప్పారు స్వయంగా. తాను రీసెట్ కోరుకుంటున్నాను అని, అయితే అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని, తీస్తా నదీ జలాల సమస్యను పరిష్కరించుకుంటామని, హిందూ మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయినా సరే భారత్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీల భద్రత కీలకంగా మారనుంది. హసీనా నిష్క్రమణ తర్వాత హిందువులపై దాడులు పెరిగాయనే వార్తలు భారత్ను టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో తన నిరసనను భారత్ గట్టిగా వినిపించింది. తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఈ సమస్యలను ఎంత చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందనే దానిపైనే రెండు దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్లో బీఎన్పీ విజయాన్ని ఒక రీసెట్ బటన్గా భావిస్తోంది భారత్.
హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన అనిశ్చితికి తెరపడి ఒక సుస్థిర ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తోంది. కొంతకాలంగా యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హయాంలో భారత్ బంగ్లా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడడంతో సరిహద్దుల్లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. గతంలో బీఎన్పీ పాలనలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్ వేదికగా మారిందనే ఆందోళనలు ఉండేవి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో జమాతే ఇస్లామీ లాంటి పాక్ అనుకూల శక్తులకు తారిఖ్ దూరంగా ఉండడం భారత్కు కలిసి రానుంది. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడానికి బంగ్లాదేశ్ గుండా ట్రాన్సిట్ సౌకర్యాలను భారత్ పొందుతోంది. కొత్త ప్రభుత్వం వీటిని కొనసాగించడంతో వాణిజ్యం మెరుగుపడుతుంది. ఇక తీస్తా జలాల వివాదం పరిష్కారమైతే రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత పెరుగుతుంది. మహ్మద్ యూనస్ హయాంలోని మధ్యంతర ప్రభుత్వం పాక్ చైనాకు దగ్గరవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు బీఎన్పీ విజయం భారత్కు తన పొరుగు దేశంలో మళ్లీ పట్టు సాధించే అవకాశాన్ని ఇస్తుంది. వ్యాపార పరంగా చూసినా రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏటా $14 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. ఇందులో దాదాపు $10 బిలియన్ వరకు మనకు వాణిజ్యం మిగులే ఉంటోంది. మన దేశం నుంచి టీ, కాఫీ, ఆటో విడి భాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి లాంటివి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు భారత్ నుంచి వచ్చే ముడి పత్తి కీలకం. రాజకీయంగా విభేదించినా ఆర్థికంగా కలిసి ఉండడం ఇద్దరికీ అవసరం. ప్రస్తుతానికి మోదీ సర్కార్ తారిక్ రెహమాన్కు స్నేహహస్తం అందించింది. మరి ఈ కొత్త స్నేహం బంగ్లాదేశ్ను చైనా, పాకిస్తాన్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటుందా లేదా అనేది కీలకంగా మారింది.